హలో, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు ది హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలం అనేటువంటి డిస్కస్ చేద్దాం. 18th జూలై హిందూ న్యూస్ పేపర్ యొక్క ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఎవరైతే యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ అనేటువంటిది స్టూడెంట్ ఫ్రెండ్లీ కోర్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. అంటే ఎవరైతే స్టూడెంట్స్గా ఉన్నారో వాళ్ళు కూడా డిగ్రీ ఆర్ బీటెక్ చదువుతూ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఎవరైతే ఫుల్ లెంత్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఈఎంఐ ఆప్షన్ అనేటువంటిది కూడా ఈ పర్టికులర్ కోర్స్కి ఉంది. 2024 యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ప్రిలిమ్స్ కోర్స్ అనేటువంటిది అండ్ ప్లస్ మెయిన్స్తో కలిపి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనేటువంటిది రెండు కూడా కలిపి ఎవ్రీ మంత్ ఈఎంఐ ఆప్షన్ 5000 రూపీస్కి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే మనకి జూలై 20th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకొక 2 days మాత్రమే టైం ఉంది. ఓరియంటేషన్ క్లాస్ అనేటువంటివి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అండ్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను పర్సనల్గా మీకు మెంటర్షిప్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ విత్ రెస్పెక్ట్ టు ద కోర్స్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్, వాట్సాప్ చేయొచ్చు. లెట్స్ స్టార్ట్ ద టుడేస్ ఆర్టికల్ ఐ ఆన్ ఎమిరేటీ ఫ్లోస్. ఐ ఆన్ ఎమిరేటీ ఫ్లోస్. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫ్రాన్స్ యొక్క పర్యటన ముగించుకొని భారతదేశానికి వచ్చే ముందు యుఏఈ దేశానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేటీస్ అనేటువంటి దేశానికి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్ట్రాటజిక్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు తీసుకొచ్చారు ఆర్ ఎందుకు విజిట్ చేశారు అంటే మనం ఫర్ లాస్ట్ 1 year నుంచి రష్యా నుంచి ఆయిల్ అనేటువంటిది పర్చేస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆయిల్ పర్చేజెస్ గాను డాలర్ రూపంలో చెల్లించడానికి యూఎస్ఏ శాంక్షన్స్ పెట్టింది అండ్ వెస్ట్రన్ కంట్రీస్ కూడా శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. అంటే డాలర్ అనేటువంటిది రష్యన్ ఆయిల్ పర్చేజింగ్ ట్రాన్సాక్షన్స్లో ఉపయోగించకూడదు అని బ్యాన్ చేసి పడేసింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇండియా ఏం చేస్తుంది అంటే చైనీస్ యొక్క కరెన్సీని ఉపయోగించడం జరుగుతుందండి. చైనా యొక్క కరెన్సీని ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో చైనా అనేటువంటిది మన ఫ్రెండ్లీ దేశం కాదు. అలాంటప్పుడు మనం చైనా పైన ట్రాన్సాక్షన్ కోసం డిపెండ్ అవ్వడం అంత మంచిది కాదు అని చెప్పేసి యూఏఈ సంబంధించినటువంటి దిర్హం అనేటువంటి కరెన్సీతో మనం టైఅప్ అవ్వడం జరిగింది. అంటే ఇండియన్ కరెన్సీ, యూఏఈ కరెన్సీ రెండింటినీ కూడా మనము సేమ్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే యూఏఈలో అంటే అరబ్ ఎమిరేటీస్లో మనం డైరెక్ట్గా ఇండియన్ రూపీని ఉపయోగించే విధంగా ట్రాన్సాక్షన్ కోసం, అదేవిధంగా దిర్హం అనేటువంటి కరెన్సీని ఇండియాలో ట్రాన్సాక్షన్ అంటే ఏం లేదు, బయింగ్ అండ్ సెల్లింగ్. సో ఈ కాంటెక్స్లో ఉపయోగించుకోవడానికి తీసుకురావడం జరిగింది. మనం ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ అనేటువంటిది ఒక అగ్రిమెంట్, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటి చేసుకుంది. ఎందుకు అంటే లోకల్ కరెన్సీస్ అంటే ఇండియన్ రూపీ అండ్ దిర్హం రెండు కూడా ఫర్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్. అంటే దిర్హం అనేటువంటిది ఇండియాలో రూపీని ఉపయోగించినట్టే ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవుతారంటే సిటిజన్స్ ఆఫ్ బోత్ ద కంట్రీస్ అండ్ రెసిడెంట్స్ ఆఫ్ ద బోత్ ద కంట్రీస్, అదేవిధంగా బిజినెస్ ప్లేయర్స్ ఆర్ బిజినెస్ పీపుల్స్ ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అంటే ఎవరైతే ఇండియా నుంచి వస్తువులు పంపిస్తున్నారో వాళ్ళు దిర్హంలో డబ్బులు తెచ్చుకుంటారు, దాన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేయక్కర్లేదు, ఇండియాలో ఆ దిర్హం అనేటువంటి కరెన్సీని ఉపయోగించుకోవచ్చు. సేమ్ యూఏఈలో కూడా అంతే. యూఏఈలో ఉన్నటువంటి ఒక ఇండియన్ ఎవరైతే ఉంటారో అతని దగ్గర ఇండియన్ రూపీస్ ఉన్నాయనుకోండి అకౌంట్లో, అవి అక్కడ ఏమైనా కొనుక్కోవాలి అనుకున్నట్టయితే ఇండియన్ రూపీస్ పెట్టి కొనుక్కోవచ్చు. ఇది చేయడం వల్ల ఏం జరుగుతుందంటే రెడ్యూసింగ్ ద డిపెండెన్స్ ఆన్ థర్డ్ కంట్రీస్ కరెన్సీ సచ్ యాస్ యుఎస్ డాలర్ కానివ్వండి, చైనీస్ యువాన్ కానివ్వండి, అంటే మూడో కంట్రీ యొక్క డాలర్ పైన కానివ్వండి, ఇతర కరెన్సీ పైన ఆధారపడడం అనేటువంటిది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో దీని ద్వారా మన రెండు దేశాలు కూడా లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇంటర్లింక్ అనేటువంటి చేయడం జరుగుతుంది. మనకి ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ యూఏఈలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ రెండు కూడా లింక్ అవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఏటీఎం కార్డు ఉంది. ఈ ఏటీఎం కార్డులో మీకు 10,000 రూపీస్ ఉన్నాయి, ఇండియన్ రూపీస్. మీరు యూఏఈ వెళ్ళారు, అక్కడ ఇంకా డైరెక్ట్గా 10,000 రూపీస్ని మీరు అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఈ కార్డు ద్వారా. అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ అక్కడ ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ని ఇండియన్ రూపీ దిర్హంకి లింక్ చేసి వాళ్ళు సెర్చ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ కాంటెక్స్ట్లో మనకి దీనివల్ల ఏమవుతుందంటే ఇంప్రూవింగ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ బూస్టింగ్ ట్రేడ్ అనేటువంటిది కూడా బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా బిజినెసెస్ అనేటువంటివి కూడా బాగా డెవలప్ అవుతాయి. అండ్ రీసెంట్గా మీరు గమనిస్తే యూఏఈతో మనము
2022 సంవత్సరంలో కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, సింపుల్గా చెప్పాలంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి చేసుకున్నాము. జపాన్ తర్వాత అంటే 10 సంవత్సరాల తర్వాత మొదటగా ఏ కంట్రీతో చేసుకున్నామంటే, గతంలో 10 సంవత్సరాల క్రితం జపాన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది మనం జరుపుకోవడం జరిగింది. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏవైనా వస్తువులు కొన్నా అమ్మినా సరే ఎలాంటి ట్యాక్సెస్ పే చేయక్కర్లేదు, కస్టమ్స్ డ్యూటీస్ పే చేయక్కర్లేదు. సో ఫ్రీ ట్రేడ్ అనమాట, ఉచితంగా వ్యాపారం అనేటువంటి చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి. సో మనం ఆర్సీఈపీ నుంచి కూడా వైదొలిగాం. రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఉంది, దాని నుంచి కూడా మనం వెనక్కి తగ్గాం. అంటే దాంట్లో మనం సైన్ చేయలేదు ఇండియా అనేటువంటిది. ఎందుకంటే ఈ ఆర్సీఈపీ అంటే ఈ రీజనల్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఇండియాలోకి ఎక్కువగా డంప్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనకి ఎక్కువ నష్టం చేస్తుందని చెప్పేసి ఏ కంట్రీతో కూడా మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవట్లేదు. అయినప్పటికీ కూడా రీసెంట్గా యూఏఈతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాము అంటే ఎంత స్ట్రాటజిక్గా చేసుకున్నామో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే యూఏఈ అనేటువంటిది ఇండియాకి థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ అనమాట, థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్. సో మనకి ఈ యొక్క ఇరాను, సౌదీ అరేబియా తర్వాత యూఏఈ అనేటువంటిది మనకి ఎక్కువ ఆయిల్ని ఈ రష్యా పర్చేసింగ్ కంటే ముందు ఎక్కువగా మనం ఏ మీద డిపెండ్ అయ్యే వాళ్ళమంటే ఇరాను, సౌదీ అరేబియా, యూఏఈ. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల రష్యా అనేటువంటిది తక్కువకి ఆయిల్ అమ్ముతుందని చెప్పేసి మనం అక్కడ కొనుక్కుంటున్నాము. ఓకేనండి. సో ఇప్పుడు ఈ ఇండియన్ రూపీ అండ్ దిర్హాం రెండింటినీ కూడా క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల రష్యాకి పే చేయాల్సినటువంటి అమౌంట్ అంతా కూడా మనము దిర్హంలో పే చేయవచ్చు. అదేవిధంగా భవిష్యత్తులో దిర్హంలోనే మిగతా కంట్రీస్కి, ఈ యొక్క వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనము దిర్హం అమౌంట్తోనే పే చేయవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ చైనీస్ యువాన్ టు రష్యన్ ఎనర్జీ పర్చేజింగ్. సో రష్యా నుంచి మనం ఎనర్జీ కొనుక్కుంటున్నాం, న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, ఆయిల్ కొనుక్కుంటున్నాము. కానీ ఏ రూపంలో పే చేస్తున్నాం అంటే ఇండియన్ రూపీలో పే చేయట్లేదు, చైనీస్ యొక్క యువాన్ కరెన్సీలో పే చేస్తున్నాం. దీనివల్ల మనకు భవిష్యత్తులో నష్టం జరుగుతుందని చెప్పేసి ముందుగా ఆలోచించి యూఏఈతో చేసుకున్నాము. తర్వాత ఇట్ కెన్ రెడ్యూస్ డిపెండెన్సీ ఆన్ డాలర్ పైన కానివ్వండి, యూరో పైన కానివ్వండి మనం ఆధారపడడం తగ్గించుకోవచ్చు అనమాట. ఎందుకంటే దిర్హం అనేటువంటిది ఇంకా రూపీ కాంటెక్స్ట్లో ఉంటుంది కాబట్టి. అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి యూఏఈకి సంబంధించి ఈ 2023 సంవత్సరానికి COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ క్లైమేట్ డీల్ ఉంది కదా. సో దానికి సంబంధించినటువంటి COP28 ప్రెసిడెన్సీ యూఏఈ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఇయర్ యూఏఈలో ఈ COP28 మీటింగ్ అనేటువంటి జరుగుతుంది. COP27 మీటింగ్ అనేటువంటిది ఎక్కడ జరిగిందంటే ఈజిప్ట్లో జరిగిందండి. అండ్ COP26 అనేటువంటిది ఎక్కడ జరిగిందంటే గ్లాస్గోలో జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐఐటి ఢిల్లీ క్యాంపస్ అనేటువంటిది యూఏఈలో ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు ఎంఓయూ చేసుకున్నారు, ఒక అవగాహన ఒప్పందం, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంట. అండ్ సెకండ్ ఐఐటి ఫ్రమ్ ఇండియా, దట్ ఈస్ ఐఐటి మద్రాస్ క్యాంపస్ అనేటువంటిది టాంజానియా దేశం, ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి టాంజానియా దేశంలో జంజిబార్ అనేటువంటి ఐలాండ్లో ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా ఈ దిర్హం మరియు ఇండియన్ రూపీ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి మనకి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ రిస్క్ కూడా ఉంది. ఎందుకు అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా యూఏఈ నుంచి ఎక్కువ గూడ్స్ మన ఇండియాకి రావడం జరుగుతుంది. అంటే ఎలాంటి కస్టమ్ డ్యూటీ పే చేయక్కర్లేదు. అంటే ఇండియాకి ఎక్కువ ఇంపోర్ట్స్ అనేటువంటి యూఏఈ నుంచి వస్తున్నాయి, దానివల్ల ఇండియాకి నష్టం. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అనేటువంటి యూఏఈకి 80% మాత్రమే వెళ్తున్నాయి. అంటే ఇక్కడ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది కొంత ఉంది. అండ్ ఈ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే ఈక్వల్ చేస్తామో ఆర్ రూపీ దిర్హం సెటిల్మెంట్ సిస్టమ్ ఏదైతే వస్తుందో దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి మనకి రీసెంట్గా ఫర్ లాస్ట్ 14-15 డేస్ నుంచి, అంటే నరేంద్ర మోదీ గారు మధ్యప్రదేశ్లో ఏదైతే స్పీచ్లో భాగంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనే దాని గురించి ఇచ్చాడో ఆ రోజు నుంచి మనకి ఈ యూసీసీ గురించి న్యూస్లో వస్తూనే ఉందండి. యూసీసీ గురించి సో కాన్స్టిట్యూషన్లో మనకి ఇది డిపిఎస్పిలో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో
ఆర్టికల్ 44లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఆర్టికల్ 44లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒక దేశంలో ఒకే చట్టం. సాధారణంగా చట్టం అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అంటే మనకి గవర్నమెంట్. స్టేట్ అంటే మనకి గవర్నమెంట్. గవర్నమెంట్ తయారు చేసినటువంటి చట్టాలన్నిటి కూడా ఎవరైతే ఫాలో అవుతారో, ఏ ఇండివిజువల్ అయితే ఉంటారో లా అబైడింగ్ సిటిజన్ అంటాం. లా అబైడింగ్ సిటిజన్ అంటాం. అంటే చట్టాన్ని ఫాలో అయ్యేటువంటి పౌరులు అనమాట. అసలు చట్టం అంటే మనకి ఏంటి? లా అంటే రెండు రకాలు ఉంటాయండి. లా అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి సివిల్ లా, రెండోది క్రిమినల్ లా. ఒకటి సివిల్ లా, రెండోది క్రిమినల్ లా. భారతదేశంలో క్రిమినల్ లా అనేటువంటిది యూనిఫామ్గా ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. భారతదేశంలో ఏ మతం వారు లేదా ఏ ప్రాంతం వారు ఏదైనా తప్పు చేస్తే, క్రైమ్ చేస్తే అందరికీ ఒకేలాగా శిక్ష పడడం జరుగుతుంది. అది క్రిమినల్ లా అంటాం. సివిల్ లాస్కి వచ్చేప్పటికి మనకి అగైన్ మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. అవేంటంటే పర్సనల్ లాస్, పబ్లిక్ లాస్. పబ్లిక్ లాస్. సో ఈ పర్సనల్ లాస్లో భాగంగా మ్యారేజ్ కానివ్వండి, సక్సెషన్ కానివ్వండి అంటే వారసత్వం, అదేవిధంగా అడాప్షన్. అడాప్షన్ అంటే దత్తత తీసుకోవడం, మెయింటెనెన్స్, డైవర్స్ అయిన తర్వాత మెయింటెనెన్స్ అనేటువంటి ఇవ్వడం, డైవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి పర్సనల్ లాస్ కిందకి రావడం జరుగుతుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది అంటే భారతదేశంలో ఈ పర్సనల్ లాస్ అనేటువంటివి ఒక్కొక్క మతానికి ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఉదాహరణకి భారతదేశంలో మీరు గమనిస్తే హిందువుల్లో ఒక రకమైనటువంటి సక్సెషన్ లాస్ ఉంటాయి, ఒక రకమైనటువంటి డైవర్స్ ఉంటుంది. ముస్లింలో ఒక రకమైనటువంటి మ్యారేజ్ ఉంటుంది. ఉదాహరణకి హిందూ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకరినే మ్యారేజ్ చేసుకోవాలి. కానీ ముస్లిం పర్సనల్ లాస్లో ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి 5 మంది ఉమెన్స్నైనా కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు. డైవర్స్ ఇవ్వకుండా కూడా 5 మందినైనా మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ డైవర్స్ వచ్చేప్పటికి మీరు డైవర్స్ వచ్చేప్పటికి ఎలా ఉంటుంది అంటే హిందూ చట్టం ప్రకారం డైవర్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ముస్లిం లాస్లో డైవర్స్ ఎలా ఇస్తారు అంటే 5 రకాల తలాక్ సిస్టమ్స్ ఉంటాయండి. అండ్ రీసెంట్గా ఇన్స్టాంట్ తలాక్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే 2019లో రద్దు చేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఇన్స్టాంట్ తలాక్ సిస్టమ్ అంటే ఒకేసారి మూడు సార్లు అంటే ఒకే టైం పీరియడ్లో 3 సార్లు తలాక్ అని చెప్పకూడదనమాట. సో అది తీయడం జరిగింది. అలా కాకుండా మిగతా తలాక్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ మిగతా డైవర్స్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయో అవి ఇంకా ఫాలో అవుతున్నాయి. సో దీనివల్ల ఓవరాల్గా నష్టపోయేది ఎవరు అంటే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అబౌట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సనల్ లాస్ ఎవరు అంటే ఉమెన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్లో కూడా ఏ కామన్ సివిల్ కోడ్ స్పెల్లింగ్ ఈక్వాలిటీ ఫర్ ఎవ్రీ ఇండియన్. ఇక్కడ ఈక్వాలిటీ అనేటువంటిది ఉమెన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎల్జీబీటీ కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆర్టికల్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 22nd లా కమిషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. లా కమిషన్ అనేటువంటిది ఒకసారి మనం మాట్లాడుకుంటే బేసిక్ డీటెయిల్స్. లా కమిషన్ అనేటువంటిది neither constitutional body nor statutory body. అంటే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదు, అదేవిధంగా పార్లమెంట్ చట్టపరంగా ఏర్పడినటువంటి సంస్థ కూడా కాదు. సో 22nd లా కమిషన్ అనేటువంటిది మనకి రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్ ఎవరు అంటే రితురాజ్ అవస్థి అనేటువంటి వ్యక్తి. ఫస్ట్ లా కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసి ఎంసి సెతల్వాడ్ అనేటువంటి వ్యక్తి. అండ్ ఈ పర్టికులర్ 22nd లా కమిషన్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారు ఆర్ ఈ లా కమిషన్ అనేటువంటిది మనం సింపుల్గా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ లేదంటే ఎగ్జిక్యూటివ్ బాడీగా చెప్పుకోవచ్చు. దీంట్లో 1+4 మెంబర్స్ ఉంటారు. ఒకరు చైర్పర్సన్, 4 సభ్యులు ఉంటారు. తర్వాత దీన్ని 2 పర్పస్ల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క లా కమిషన్ని. ఒకటేంటంటే జమేలీ ఎలక్షన్స్ యొక్క సాధ్యాసాధ్యాలు చూసుకోమని చెప్పేసి జరపవచ్చా లేదా అన్నట్టుగా. రెండోది యూనిఫామ్ సివిల్ కోడ్ పైన ఈ యొక్క లా కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో రీసెంట్గా యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి లా కమిషన్ పబ్లిక్ డొమైన్లో పెట్టి
పబ్లిక్ యొక్క ఒపీనియన్ తెలిపండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో మీరు గమనిస్తే దాదాపుగా కొన్ని లక్షల ఒపీనియన్స్ లేదా కొన్ని లక్షల సందేహాలు అనేటువంటివి ఈ యొక్క లా కమిషన్కి వెళ్ళడం జరిగింది. సో పబ్లిక్ డొమైన్లో పెడితే అంతా బాగానే ఉంది, ఇక్కడ ఎవరు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారంటే ఉమెన్ అనేటువంటి వ్యక్తి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇక్కడ మనకి ఎడిటర్ కూడా ఏం చెప్తున్నారు అంటే చట్టాలనేటువంటివి అన్నీ కూడా మెన్కి ఫేవరబుల్గా ఈ రోజుటికి ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క మతంలో కూడా మెన్నే కర్త కర్మ క్రియగా అయిపోయారు. ఉమెన్ అనేటువంటి వారు ప్రతి కమ్యూనిటీలో కూడా బాగా అణగదొక్కబడుతున్నారు, సెక్లూడ్ అవుతున్నారు. సెక్లూడ్ అంటే 4 గోడల మధ్య అనమాట. సో ప్రతి కమ్యూనిటీలో, అటు హిందూయిజంలో కానివ్వండి, ముస్లిమ్స్లో కానివ్వండి, క్రిస్టియన్స్లో కానివ్వండి, పార్సీస్లో కానివ్వండి, ఈవెన్ ట్రైబల్స్లో కూడా ఉమెన్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే ఉమెన్ యొక్క ఈక్వల్ రైట్స్ అనేటువంటి కల్పించవచ్చు. అంటే ప్రతి మతం కూడా ఉమెన్కి ఎగెనెస్ట్గానే ఉంది. అంటే ఈ కాంటెక్స్ట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది కంపల్సరీగా తీసుకురావాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చట్టాలు కూడా ఉమెన్కి ఎగెనెస్ట్గానే ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. అండ్ మ్యాటర్ ఆఫ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఎస్, భారతదేశం అనేటువంటిది ఒక డైవర్సిఫైడ్ కంట్రీ అయినప్పటికీ కూడా అన్ని మతాల్లో ఉండేటువంటి ఉమెన్ వారికి రాజ్యాంగం ప్రకారం, డెమోక్రసీ ప్రకారం, ప్రజాస్వామ్యంలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ కోసం రాజ్యాంగబద్ధంగా ఏవైతే రైట్స్ ఉంటాయో, ఉదాహరణకి లిబర్టీ, ఈక్వాలిటీ, డిగ్నిటీ, ఇవి ఏ మతంలో ఉన్న వారికైతే ఏమి, అటు ఉమెన్ అయినా సరే, ఎల్జీబీటీ కమ్యూనిటీ అయినా సరే, ఇంకొక కమ్యూనిటీ అయినా సరే, అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, హుందాతనం అనేటువంటిది కల్పించాలి. దానికి మతంతో ఏం సంబంధం ఉంది అన్నట్టుగా ఈ ఎడిటోరియల్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, డిగ్నిటీ అనేటువంటిది కల్పించినట్టయితే ఉమెన్కి, ఎల్జీబీటీ కమ్యూనిటీకి సెక్యులర్గా ఉంటుంది. అంటే ఒక మతానికి స్వేచ్ఛ అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, సమానత్వం అనేటువంటిది ఒక మతానికి సంబంధించింది కాదు. ప్రతి మతము కూడా స్వేచ్ఛ, సమానత్వం, హుందాతనాన్ని అందరికీ చెప్తున్నాయి. మరి ఉమెన్కి ఎందుకు ఇవ్వట్లేదు? రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఏమని? ఎల్జీబీటీ కమ్యూనిటీస్కి సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేటువంటి యాక్సెప్ట్ చేసింది అండ్ అప్హెల్డ్ చేసింది. అదేవిధంగా పబ్లిక్ వర్షిప్ ప్లేసెస్లో ఏదైతే ఉంటుందో ఆర్ టెంపుల్స్లో దళితుల యొక్క ఎంట్రీని ఏదైతే ఇంతకుముందు లేదో, టెంపుల్స్లోకి దళిత్స్ని కూడా, షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ని కూడా అలౌ చేయాలి అన్నట్టుగా కరెక్ట్గా మనకు చెప్పడం జరిగింది. ఇది ఒక 100 సంవత్సరాల ముందే రద్దయిందనమాట. అంటే ఎవరైనా సరే టెంపుల్కి వెళ్ళవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఎస్, కరెక్ట్. తర్వాత రీసెంట్గా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు శబరిమల కేసులో కూడా ఉమెన్ యొక్క ఎంట్రీ అనేది తన యొక్క డిగ్నిటీని, తన యొక్క ఫైట్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీని చెప్తుంది. అంటే ఉమెన్కి ఆ హక్కులు అనేటువంటివి ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్, తను కూడా టెంపుల్లోకి వెళ్ళవచ్చు అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఈ కాంటెక్స్ట్లో ఉమెన్ అనేటువంటి వారు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ప్రతి మతంలో కూడా ఉమెన్ ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది లిబర్టీ, ఈక్వాలిటీ, డిగ్నిటీ పైన, ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ పైన ఒక సెక్యులర్ యాటిట్యూడ్, సెక్యులర్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ని మతాలు యాక్సెప్ట్ చేసే విధంగా. సో డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్స్, వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజ్, ఇట్ ఈస్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్ విత్ ఇన్ ఎవరీ రిలీజియస్ గ్రూప్. The demand that sections of the population, whether tribal or Muslim, are entitled to separate personal laws even when their gender unjust fails to acknowledge. అంటే ఏ మతంలో ఉన్నా సరే వారి పట్ల లింగ వివక్షత అనేటువంటి జరిగినట్టయితే వారికి హక్కు అనేటువంటిది ఉండాలి, వాటి కోసం పోరాటం చేయాలి. అంటే దట్ దే ఆర్ ఈక్వల్ బెనిఫిట్స్ ఆఫ్ ఇండియాస్ డెమోక్రసీ గ్యారంటీస్ దెమ్ లిబర్టీ, ఈక్వాలిటీ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. నీ మతం అనేది నీకు స్వేచ్ఛ, సమానత్వం ఇస్తుందో లేదో తెలియదు, కానీ ప్రజాస్వామ్యంలో మాత్రం కంపల్సరీగా అవి ఉంటాయి. ఇంక్లూడింగ్ యాక్సెస్ టు ద రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ అంటాం. సో ఫ్రీయింగ్ ఫ్రమ్ ఆర్బిటరీ గవర్నెన్స్, ఆర్బిటరీ అంటే ఏకపక్ష నిర్ణయాలు అనేటువంటి పక్కన పెట్టి ఏ రిఫార్మ్ ఆఫ్ దేర్ పర్సనల్ లాస్ టు ఎండ్ జెండర్ డిస్క్రిమినేషన్. సో ఇప్పుడు తీసుకురాబోయేటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దానివల్ల
వారి యొక్క జెండర్ డిస్క్రిమినేషన్, లింగ వివక్షత అనేటువంటిది పూర్తిగా తొలగించవచ్చు. రెండరింగ్ దెమ్ కంపాటబుల్ విత్ డెమోక్రసీ వుడ్ బి నో మోర్ దాన్ టు సీక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఉమెన్ ఎప్పుడు కూడా రెస్పాన్సిబుల్గా ఉంటుంది, కానీ ఉమెన్కి ఇవ్వాల్సినటువంటి రైట్స్ అనేటువంటివి మనం ఎప్పుడు ఇవ్వగలుగుతామంటే కామన్ లా, దేశం మొత్తానికి కూడా అన్ని వర్గాలకి కూడా ఒకే రకమైనటువంటి పర్సనల్ లాస్ ఉన్నట్టయితే. డైవర్స్ ఒక్కో మతంలో ఒక్కోలా ఉంటాయి. సో ఇలాగ అంటే ప్రతి అంశంలో కూడా ఉమెనే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. ఈ కాంటెక్స్ట్లో ఈ పర్సనల్ లాస్ సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చినట్టయితే ప్రతి చట్టము కూడా ప్రతి మతము కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మతానికి పెద్దలైనటువంటి అంటే మతంలో ఉన్నటువంటి వారు ఎవరైతే వాళ్ళు పెద్దలుగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు వద్దంటున్నారు తప్ప రియల్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళకి ఈ యొక్క పర్సనల్ లాస్ అనేటువంటి కంపల్సరీగా కావాలి. రీసెంట్గా మీరు చూస్తే ఎల్జీబీటీ కమ్యూనిటీ కూడా ఉంది. ఎల్జీబీటీ కమ్యూనిటీ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేటువంటి సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేసింది, ఓకే చెప్పింది, కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పింది. కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హక్కులు అనేటువంటివి మనము ఇవ్వట్లేదు. అంటే వాళ్ళని ఏ కమ్యూనిటీ కింద కూడా మనం లెక్క చేయట్లేదు. సో వాళ్ళకంటూ కొన్ని పర్సనల్ లాస్ లేవు. అందుకని చెప్పేసి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చినట్టయితే అంటే ఐపీసీ సెక్షన్ ప్రకారం మనకి ఉంది, మ్యారేజ్ ఈజ్ బిట్వీన్ 2 పర్సన్స్ అని ఉంటుంది. సో ఆ 2 పర్సన్స్లో సేమ్ సెక్స్ అయినా ఉండొచ్చు, ఆపోజిట్ సెక్స్ అయినా ఉండొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేసింది ఈ యొక్క ఎల్జీబీటీ మ్యారేజెస్ అనేటువంటివి. అండ్ మనకి స్వతంత్రం వచ్చిన సందర్భంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అంటారండి. స్వతంత్రం వచ్చిన సందర్భంలో 1947 ఇండిపెండెన్స్ డే స్పీచ్ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అంటారు. హీ స్టేటెడ్ దట్ ద టాస్క్ బిఫోర్ ఇండియా వాస్ టు క్రియేట్ సోషల్, economic and political institutions which will ensure justice and fullness of life to every man and woman. జవహర్లాల్ నెహ్రూ గారు ఏం మెన్షన్ చేశారు? ప్రతి మనిషికి అండ్ ఉమెన్, మ్యాన్ అండ్ ఉమెన్కి సమానంగా సోషల్ మరియు ఎకనామిక్ ఆర్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్లో సమానమైనటువంటి న్యాయం జరగాలి. సో నో సోషల్ క్లీవేజ్ హ్యాస్ బీన్ ఇమాజిన్డ్ ఇన్ దిస్ విజన్. A universal civil code would be a step into this particular thing. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది అటు మెన్కి ఉమెన్కి ఇద్దరికి కూడా సమానంగా హక్కులు కల్పిస్తుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేటువంటివి యూనిఫామ్ సివిల్ కోడ్కి రిలేటెడ్గా ఒక 3 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయండి. షాబానో బేగం 1985 కేసు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ముస్లిం ఉమెన్ ఎవరైతే డైవర్స్ అవుతారో తనకి మెయింటెనెన్స్ అనేటువంటిది లైఫ్ లాంగ్ రావాలి అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది. ఎందుకు క్లెయిమ్ చేస్తుందంటే ముస్లిం మత పర్సనల్ లాస్ ప్రకారం ఒక పర్సన్ ఉమెన్కి డైవర్స్ ఇచ్చారు అంటే, వైఫ్కి డైవర్స్ ఇస్తే ఆ ఉమెన్ 3 months వరకే మెయింటెనెన్స్ అనేటువంటిది పొందగలుగుతుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ హస్బెండ్ ఇవ్వరు. కానీ హిందూ చట్టం ప్రకారం ఏంటంటే లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ అంటే మ్యారేజ్ చేసుకోకపోతే, నెక్స్ట్ మ్యారేజ్ ఆ ఉమెన్ చేసుకోకపోతే లైఫ్ లాంగ్ సెటిల్మెంట్ అనేటువంటిది ఎవ్రీ మంత్ కానివ్వండి 1 time సెటిల్మెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ షాబానో బేగం గారు ఏం చేశారంటే నాకు కూడా లైఫ్ లాంగ్ ఈ యొక్క మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కోరడం జరిగింది. సో దాంట్లో సుప్రీంకోర్టు ఓకే చెప్పిందండి. సో ఇదొకటి. తర్వాత సర్లా ముగ్దల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సుప్రీంకోర్టు హెల్డ్ దట్ ఏ హిందూ హస్బెండ్ కెన్ నాట్ కన్వర్ట్ టు ఇస్లాం అండ్ మ్యారీ అనదర్ ఉమెన్ వితౌట్ డిజాల్వింగ్ హిస్ ఫస్ట్ మ్యారేజ్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక హిందూ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నాడు హిందూ ఉమెన్ని. చేసుకున్న తర్వాత ఆ హిందూ మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 25, 26 ఉంటాయి. ఏంటి? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఏ మతానికైనా ఒక వ్యక్తి మారవచ్చు అనమాట. సో హిందూ హస్బెండ్ ముస్లింగా మారి ఇంకొక వైఫ్ని చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. మీదేంటి సార్, నార్మల్గా హిందూ అలా చేసుకోకూడదు కదా, మరి సుప్రీంకోర్టు చెప్పడానికి ఏముంది అక్కడ అంటే ఇస్లాంలో ఒక వ్యక్తి 5 మందిని మ్యారేజ్ చేసుకోవచ్చు అట్ ఏ టైం. సో ఇక్కడ హిందూ ఉమెన్ని మ్యారేజ్ చేసుకొని కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ ముస్లిం ఉమెన్స్ మ్యారేజ్ చేసుకోవడం అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది మనకి. అండ్ షారాబానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సుప్రీంకోర్టు డిక్లేర్ దట్ ప్రాక్టీస్ ఆఫ్ ట్రిపుల్ తలాక్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ వైలేటివ్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ముస్లిం ఉమెన్. ఇట్ రికమెండెడ్ ద పార్లమెంట్. ఇక్కడ ట్రిపుల్ తలాక్ అంటే ఇన్స్టాంట్ ట్రిపుల్ తలాక్ అనేటువంటిది మనకి 2017లో కేసు ఫైల్ చేశారు, 2019లో జడ్జిమెంట్ వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో
టెస్ట్ సిరీస్ అనేటువంటివి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయండి. టెస్ట్ సిరీస్ అనేటువంటి టెస్ట్ రాసిన తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు ఎవ్రీ ఫ్యాకల్టీ అనేటువంటిది వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటివి చాలామంది తీసుకుంటారు అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ ఫీడ్బ్యాక్ ఆన్ దిస్. ఎవరైతే టెస్ట్ సిరీస్ అనేటువంటివి ప్లాన్ చేసుకుంటారో గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి కాన్సెప్ట్ క్లారిటీ రావాలి అంటే మీకు జనరల్ స్టడీస్ కోర్స్ అనేటువంటిది జిఎస్ కోర్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఫాస్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీకు కావాల్సినటువంటి కోర్స్ తీసుకోండి. టెస్ట్ సిరీస్ అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ మై కంప్లీట్ సజెషన్ ఫర్ యూ. అండ్ ఫ్రెండ్స్, ఈ ఇనిషియేటివ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. అండ్ ఈ యొక్క నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను ఇచ్చినటువంటి నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.